విశాఖ జిల్లా పెందుర్తి చిన్నముషిడివాడ బృందావనం రెసిడెన్స్ అపార్ట్మెంట్ ఉంటున్న వృద్ధిరాలు ఇంటిపై బిల్డర్ దాడి. బిల్డర్ ఆళ్ల సతీష్ కుమార్ పై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు. బాధితురాలు కడగల మహాలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ బిల్డర్ ఆళ్ల సతీష్ కుమార్ అనే వ్యక్తి తన ఇంటిపై పలుమార్లు అన్యాయంగా దాడి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. 2010లో బ్యాంకు ఆప్షన్ ద్వారా కొన్ని ఫ్లాట్స్ ఆమె కొనుక్కోవడం జరిగింది అన్నారు. బిల్డింగ్ నిర్మాణం కొరకు సుమారు 30 లక్షల రూపాయలు బిల్డర్ సత్యనారాయణకు అందించామన్నారు. బిల్డింగ్ ఏ బ్లాక్ బి బ్లాక్లో 2 పెంట్ హౌస్లు ఆయన కట్టించి ఇవ్వడం జరిగిందని, అనంతరం ఆయన మరణించిన తర్వాత ఆళ్ల సతీష్ అనే వ్యక్తి బృందావనం పైన ఉన్న పెంట్ హౌస్ నాది అంటూ రాత్రి వేళలో కొంతమంది రౌడీ మూకలతో కలిసి తన ఇంటిపై దాడి చేస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని పెందుర్తి పోలీస్ స్టేషన్లో గతంలో ఆమె ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. తన ఇంటిపై దాడి చేసిన బిల్డర్ ఆళ్ల సతీష్ కుమార్ పై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని ఆమె వాపోయారు. తక్షణమే తనకు న్యాయం చేయాలంటూ సదరు వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆమె కోరారు. నా పేరు కనక మహాలక్ష్మి అండి. ఈ చిన్నముసిడివాడ ఊరు బృందావన్ రెసిడెన్సీ కాలనీ. ఇక్కడ మేము బ్యాంకు వాళ్ళు, స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఆక్షన్ వేసారండి 21 ఫ్లాట్స్. అందులో నేను ఒకటి తీసుకున్నాను, మా అక్కగారు, మా కుటుంబ సభ్యులు 4 తీసుకున్నాము. అలాగే కొత్త బిల్డర్ గారు సత్యనారాయణమూర్తి గారు 17 ఫ్లాట్స్ తీసుకున్నారండి. 2010లో బ్యాంక్ వాళ్ళు ఆక్షన్ వేసారండి, తీసుకున్నాం. అదేమో ఆఫ్ కన్స్ట్రక్షన్ అండి. సత్యనారాయణమూర్తి గారు అన్నారు, నేను బిల్డర్ని కదమ్మా, మీకు కూడా కట్టిసి ఇచ్చేస్తాను, మీరు డబ్బులు ఇవ్వండి, నేను అన్ని ఆక్షన్లో అయిపోయింది నా డబ్బు అంతా అన్నారండి. ఎంత ఇచ్చారమ్మా? మేము 30 లక్షలు దప్పదప్పాలుగా అలా తీసుకున్నారండి. మా దగ్గర, అక్క దగ్గర, నా దగ్గర, మా కుటుంబం అందించాం. అయితే మేము అడిగామండి చాలాసార్లు, మాకు డబ్బులు ఇవ్వండి, మాది ఏంటి కట్టడం లేదు సరిగ్గానే, మేము కట్టించుకుంటామంటే లేదమ్మా నేను ఇస్తానని అతను ఏం చేశారంటే పెంట్ హౌస్లు కట్టేశారండి. ఏ బ్లాక్ బి బ్లాక్లో 2000 అండి కట్టేసి మేము అడిగితే డబ్బులు లేదమ్మా ఈ పెంట్ హౌస్లు మరి నేను ఇచ్చుకోలేను అనేసి మా అక్క పేరున నా పేరున రాశారు. రాస్తే మీకు ఇంకా ఎటువంటి అబ్జెక్షన్ లేదు, ఇంకెవరు మీ జోలికి రారమ్మా, నేను మనస్ఫూర్తిగా అప్పు తీర్చలేదు కాబట్టి మీకు రాశాననేసి రాశారండి. అప్పటి నుండి మీ ఆధీనంలో ఉంటాయని చెప్పారనమాట. ఇతను ఈలోపు ఎవరు అండి కొత్త వ్యక్తి, నేను ఆళ్ల సతీష్ని, నేను బిల్డర్ని అనేసి ప్రతిసారి వచ్చి రాత్రప్పుడు వచ్చి ఆడవాళ్ళని చూడకుండా, పిల్లలని చూడకుండా బెదిరించి రౌడీ షీట్ని తీసుకొస్తున్నాడండి. ఏంటి ఈ సత్యనారాయణమూర్తి గారు దగ్గర సంవత్సరం అవుతుందండి చనిపోయారు. అతను చనిపోయిన తర్వాత నుండే ఇతను ఎంటర్ అయ్యాడండి. ఎంటర్ అయ్యి ఇలాగా హెరాస్మెంట్ చేస్తున్నాడు అనమాట. ఎవరు నువ్వంటే, నేను పాత బిల్డర్ని, మీకు ఏ హక్కు లేదు, ఇక్కడ ఈ ఫ్లాట్స్ అన్ని నేనే అమ్మాను మీకు, మీరు ఇక్కడ ఓపెన్ ప్లేసులు తిరగడం కానీ మెట్లు దిగడం కానీ మీకు హక్కు లేదు అనేసి బెదిరించి రౌడీ షీట్ని తీసుకొచ్చి బాధ పెడుతున్నాడండి. మేము అడుగుతుంటే మా మీద కలబడ్డారు కూడా. అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి. తర్వాత సార్ పిలిచారు, సిఏ సారు, అయినా రాలేదండి వాళ్ళు ఫస్ట్ టైం. రాకపోతే మేము స్పందనలోని ఎస్పీ గారికి ఇచ్చాము, తర్వాత కలెక్టర్ గారికి ఇచ్చామండి. జగన్ అన్నది ఉంది కదండి, ఆ స్పందన కూడా 3 ఇచ్చాం. ఇచ్చిన తర్వాత అప్పుడు వెంటనే యాక్షన్ తీసుకుంటే సిఐ గారు పిలిచారండి. పిలిచి వాళ్ళని పిలిచారు, వచ్చారు, అడిగారనమాట. అడిగితే లేదు సార్ నాది ఎలాగలగానంటే, నీకేం హక్కు ఉంది, అది పక్కాగా కాగితాలు ఉన్నాయి, డాక్యుమెంట్స్ అవి నేను అన్ని చూశాను, నీకు ఎలాంటి ఇది లేదు, వాళ్ళు బ్యాంక్ ద్వారా కొనుక్కున్నారు. ప్రస్తుతం రౌడీ షీట్లని వచ్చి 4 రోజుల నుంచి వచ్చేలాగా మొన్న కూడా అప్పుడు ఇచ్చామండి. మొన్న 13వ తేదీ లక్షవారం కూడా వచ్చారనమాట. వచ్చి ఎవరు లేని టైంలో చూసి ఎక్కిపోయి 3 రౌడీ షీట్లను తీసుకొచ్చారు. ఎక్కిపోయి గొంతులతో సహా తలుపులు లాగేశారండి. అది కాక మళ్ళీ ఇగోండి కరెంట్ వైర్లు అవన్నీ మీరు చూశారు కదా, అవన్నీ పడి ఉన్నాయి కిందని. కంప్లైంట్ ఇచ్చామండి, వెంటనే 112కి ఇచ్చామండి. పోలీసులు వెంటనే వచ్చారు, ఆఫీసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ పని చేశారనమాట. ప్లాట్లో ఉన్న మగవాళ్ళందరూ డ్యూటీలకు వెళ్ళిపోతారండి, ఆడవాళ్ళు ఉంటున్నాము, పిల్లలు ఉంటున్నారు, చిన్న పిల్లలు, చాలా ఇబ్బంది పెడుతున్నాడు. రౌడీ షీట్లను తీసుకొచ్చి ఎలాగైనా సరే మాకు న్యాయం జరిగించినట్టు చెయ్యండి. అది
విజయవాడ రెసిడెన్సీ ఎప్పుడు కొనుక్కున్నారమ్మా? 10లో తీసుకున్నాము. 10లో కట్టారు ఇది. మేము 11 ఆ టైంలో తీసుకున్నాము. మా అమ్మగారు నేను తీసుకున్నాము, ఫ్రెండ్స్ కూడా తీసుకున్నాము. నేను సత్యనారాయణ గారి దగ్గర తీసుకున్నాము. ఆయన ఆప్షన్లో కొనుక్కున్నాను అన్నారు. ఆయనే మాకు రిజిస్ట్రేషన్ అవి చేయించారు. ప్రస్తుతం ఇక్కడ ఏం జరుగుతుందమ్మా? ఎవరు మరి పెట్ హౌస్కి మరి మా హక్కుదారు అని చెప్పి వాళ్ళు ఎవరు వస్తున్నారు, వాళ్ళకి ఏం సంబంధం లేదు. మరి ఆయన వదిలేసిన తర్వాతనే బ్యాంక్ ఆప్షన్లో కొనుక్కున్నామని చెప్పారు మాకు. ఇక్కడ రాత్రిపూట భయంగా ఉందని అంటున్నారు, ఎవరు వస్తున్నారమ్మా? అంటే వర్క్ అది చేస్తున్నారు వాళ్ళు ప్రజెంట్. లేడీస్ కదా లోపల ఉంటాం మరి బయట. టెంట్ హౌస్ ఎవరు కట్టారట? మూర్తి గారే కట్టారు, సత్యనారాయణ మూర్తి గారే కట్టారు. ఎప్పుడు? 15లో స్టార్ట్ చేశారు. ఓకే.